కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలోని శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత వెంకటేశ్వరస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్య అన్నదాన విరాళం కొరకు మానికొండ గ్రామస్తుల సహకారంతో సేకరించిన భారీ లారీ కూరగాయలను తిరుపతికి తరలించారు. కూరగాయలతో తిరుపతికి బయలుదేరిన ఈ లారీని ప్రముఖ దాతలు సూరెడ్డి రామకృష్ణయ్య, లక్ష్మీ దంపతులు జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. మానికొండ వెంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా తిరుమల శ్రీవారి నిత్య అన్నదాన ట్రస్టుకు కూరగాయలను పంపిణీ చేయడం విశేషం. గ్రామస్తులు, భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే నాణ్యమైన కూరగాయలను కమిటీ సభ్యులు కొనుగోలు చేశారు. మానికొండ గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో మొత్తం 10 టన్నుల కూరగాయలను లారీ ద్వారా తిరుపతికి పంపించారు. కోట్లాది మంది భక్తుల ఆకలి తీర్చే తిరుమల నిత్య అన్నదానేతర కార్యక్రమానికి మా మానికొండ గ్రామం తరపున ఈ విధంగా కూరగాయలను విరాళంగా పంపించే భాగ్యం కలగడం మాకు ఎంతో సంతోషాన్ని, పుణ్యాన్ని ప్రసాదించింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు, భక్తులకు ధన్యవాదాలు అని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తడికొండ వెంకటరామ నిత్య అన్నదాన పథకం కింద మానికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఇక్కడ ఉన్న భక్తులు, ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి నిత్యాన్నదాన పథకం అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 360 రోజులు జరుగుతూనే ఉంటుంది. లక్షల జనాలు భోజనాలు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేవాలయంలో జరుగుతూ ఉండదు. ఓన్లీ మన భారతదేశంలో ఉన్న శ్రీ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే ఇంత నిత్య 360 రోజులు అన్నదానం జరుగుతోంది. అది మనకి అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా లక్షలు పెడుతుంటారు. ప్రపంచంలో ఏ దేవాలయానికి ఇన్ని లక్షల మంది రోజు దర్శనానికి వెళ్ళడం కానీ, అక్కడ రోజువారీ నిత్య అన్నదానానికి వీటికి వాళ్ళ ఆహార భోజనాలు అవి తీసుకోవడం కానీ జరగదు. అట్లాంటిది మన వెంకటేశ్వర ఆలయంలో, మన తిరుమల తిరుపతి ఆలయంలో 360 రోజులు జరుగుతుంది ఆహారం ఉచితంగా భోజనాలు పెట్టడం అనేది. దానికి ఈరోజు మానికొండ వెంకటేశ్వర దేవాలయం తరఫున ఇక్కడ ఉండే కమిటీ మెంబర్సు, కమిటీ సభ్యులు, కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీలు, ఊరు వాళ్ళందరి సహకారంతో అక్కడి నుంచి అన్నదానానికి కూరగాయలు ఒక 2 లక్షల రూపాయలు విలువ చేసే కూరగాయలు ఇక్కడి నుంచి పంపించడం జరుగుతోంది. దానికి మన ఊరు అందరి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు చెబుతూ అక్కడ బాగా జరగాలని కార్యక్రమం వెంకటేశ్వర ఆలయం కంటిన్యూస్గా మన ఈ ఉపయోగపడాలని మానికొండ వాళ్ళు దీని అధిక జ్యేష్ఠమాసము ఏకాదశి గురువారము పద్మావతి ఆండాళ్ సహిత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి దేవస్థానం నుండి మానికొండ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు సహాయ సహకారాలతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయల నిమిత్తం ఈ రోజున విజయవాడ నుండి మానికొండకి లారీ మనకి కూరగాయలు తీసుకొని 1.5 లక్షల రూపాయల యొక్క ధనంతో, ప్రజల యొక్క సహాయ సహకారాలతో 10 టన్నుల కూరగాయలని మన మానికొండ గ్రామంలో అనేటువంటి పెద్దలు, చిన్నలు సహాయ సహకారాలతో ఇక్కడ నుండి ఏర్పాటు చేసుకుని తొలిసారిగా దేవస్థానానికి అన్నదాన నిమిత్తమై, కూరగాయల నిమిత్తమై మనము మానికొండ గ్రామం నుండి ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. అట్లాగే ప్రతి సంవత్సరం మన మానికొండ గ్రామంలో మనకి మార్చి నెలలో స్వామివారి అన్నదాన సంతర్పణ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ, కళ్యాణానికి మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయల నిమిత్తం మనం ఈ రోజున మానికొండ గ్రామం నుండి బయలుదేరి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటం జరుగుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మా మానికొండ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారాలతో వైభవంగా ఈ రోజున ఏర్పాటు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా స్వామివారి అనుగ్రహంతో జరగాలని మనస్ఫూర్తిగా కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఉన్నాం.